మీ దగ్గర పోలీసులు కేవలం చిక్కడపల్లిలో అంటే సంవత్సరం ఒకటో రెండో సినిమాలు పెద్ద రిలీజ్ అవుతాయి, దానికి కూడా మీరు బందోబస్తు చేయకపోతే మీకేం పని? ఒక్క నిమిషం, దానికి సంబంధించి వచ్చే ముందు ఒకసారి బీజేపీకి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తెలుసుకుందాం. ప్రేమ్ గాంధీ గారు, మరి ఏంటి అసలు ఈ ఇష్యూకి సంబంధించి మరి పుష్ప 3 చూస్తూ ఉన్నారా, పుష్ప 2 కంటిన్యూ అవుతుందా, ఏంటి అసలు ఇది ఒక చర్చ అయితే కొనసాగిస్తా ఉన్నాం మనం ప్రజెంట్. మనం చూస్తే ఈరోజు ఇంతకుముందుకు మోహన్ గారు అన్నట్టుగా ప్రతి పత్రికల్లో కావచ్చు, లేదంటే ప్రతి టీవీ ఛానల్లో కావచ్చు, ఇదంతా కూడా ఒక చర్చను కొనసాగిస్తా ఉన్నాం మనందరం కూడా. నిజంగా ఒక ఫ్రీ ఆఫ్ ప్రమోషన్ మనం సినిమాకి చేసినట్టు అనిపిస్తూ ఉంది. ఎస్, మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అలాగే వివిధ పార్టీలకు అందరికీ నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. మనం కొన్ని విషయాల్లో మనము ఏం జరుగుతుంది మాట్లాడడం నిజం మంచిది, పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సి ఉంటే అవసరం ఉంది. శైలజ కుటుంబం ఎవరైతే బాధిత కుటుంబానికి అన్యాయం జరిగింది పక్కన పెట్టి అన్ని విషయానికి ప్రజలు కూడా ఈ చిన్న విషయాన్ని ఇంత డీప్ గా ఎందుకు డిస్కస్ చేసినా ఆయనకే తెలియాలి. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరైతే బాధిత కుటుంబం ఉన్నో వాళ్ళు ఆర్యవైశ్యులై ఉండడం, పేదవాళ్ళు ఉండడం కాబట్టే ఈ పరిస్థితి జరిగింది. అగ్రవర్ణం ఉన్నారు. అదే ఒకవేళ మైనార్టీయో, ఎస్సీ, ఎస్టీయో, ఇంకే సామాజిక వర్గం ఉంటే పరిస్థితి వేరే స్థాయి ఉంటుంది. ఎన్ని నిరసనలు జరుగుతుండే, ఎన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటుంది. అంటే కుటుంబం ఏదైతే సామాజిక వర్గం అనేటువంటి కుటుంబం ఉందో, మధ్యతరగతి కుటుంబం ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఏ రాజకీయ కోణం లేదు కాబట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణం జరిగింది. ఒకవేళ లేదనుకుంటే ఎంత రాద్ధాంతం జరిగేది. అదే ఒకవేళ మైనార్టీ అయితే ఏముండే పరిస్థితి అక్కడ. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అయితే ఇవాళ ఎన్ని సంఘాలు కదిలిస్తా ఉంది. ఎన్ని దళిత సంఘాలే అనుకుందాము, లేదా ఉద్యమ సంఘాలు ఎన్నో అనుకుంటాము. ఇలా ఎవ్వరు కూడా వీళ్ళందరూ కూడా ఏం స్పందించలేదు. ఇలా మాట్లాడాలనుకుంటే అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ సమస్యలు వచ్చేసి ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇది మాట్లాడేది ఒకటే. నిజంగా కూడా ఒకవేళ 100% అక్కడ తప్పు జరిగిన దానికి చట్టాన్ని లోబడి ఖచ్చితంగా చేయాల్సింది కాకుండా పర్మిషన్ లేకుండా, పర్మిషన్ కి అతీతంగా వచ్చినటువంటి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏదో చట్టపరమైనటువంటి బెయిల్ తీసుకున్నారు, సంతోషం. దాన్ని ఇంత పెద్ద రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి లేదు. మళ్ళీ ఎందుకు ఏ ఉద్దేశంలో ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేస్తుందో వేచి చూడాలి. తర్వాత ఇంకొకటి అల్లు అర్జున్ గారు కూడా చెప్తా ఉన్నా, ఏదైతే బాధిత కుటుంబం ఆయన ఒక మాట మాట్లాడండి, ఆయన మాట్లాడడం వల్లనే ఇవాళ ఇంత పెద్ద రాద్ధాంతం అవుతుంది. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన మాట్లాడింది, ఆయన ప్రాక్టికల్ ఉన్న విషయం వేరుంది. ఆయన ఏమంటాడు, నేను 10 నిమిషాలు వెళ్ళిపోయినా అంటాడు. పోలీస్ అధికారులు చెప్తా ఉన్నా, పిలిచినా ఆయన ఎవరైతే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి సంతోష్ గారికి 2 సార్లు 3 సార్లు చెప్పినా ఆయన విషయం వరకు చూడలేకపోవడం, పోలీసు వాళ్ళే డైరెక్ట్ గా చెప్పినా ఆయన ఏ మాత్రం ఇది లేకుండా మళ్ళా మొత్తం సినిమా అయిపోయే వరకు ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక ప్రాణాన్ని కూడా వినిపించకుండా తన కుటుంబంతో సినిమా చూడడం చాలా బాధాకరమైన విషయం. మళ్ళీ ఆయన బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతుండు, నాకు కూడా ఆ ఏజ్ పిల్లలు ఉన్నారు, పిల్లలంటే నాకు బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఇంత మాట్లాడతాయన ఒక్క విషయం, ఆ కుటుంబాన్ని నేను దత్తత తీసుకుంటా, ఆ కుటుంబానికి నేనున్నా అనేటువంటి భరోసా ఇస్తాయి కదా. ఎవరెవరో ఏదేదో మాట్లాడి ఎవరు పరామర్శించాల్సిన అవసరం లేదు. చాలా మంది అంటా ఉన్నారు ఆయన ఇంటికి పోయారు పరామర్శించి నిజంగా కూడా డబ్బున్నోనికి చిన్న చీమ కుట్టినా పెద్ద ఆపరేషన్ జరిగినంత సిన్సిదారా నడుస్తూనే ఉంటది. ఇలా వీడు పేద మధ్యతరగతి కుటుంబము, ఆ పిల్లవాడు హాస్పిటల్ ఉన్నాడు, ఆ ఏ కుటుంబంలో మేజర్ గా ఉండేటువంటి మహిళను కోల్పోయింది, ఆ మహిళా ముద్రణాలు కోల్పోయారు, భార్యను కోల్పోయి అన్నున్నాడు, చిన్న పాపను కోల్పోయి తల్లిని కోల్పోయి ఆ పాప ఉన్నది. అదే వాళ్ళ కుటుంబాన్ని ఏం చేయాలో ఆలోచించకుండా ప్రభుత్వం కూడా ఏదో మాట్లాడుతూ ఏదో చిక్కు ఇచ్చినామని కొంతమంది మాట్లాడుతున్నారు. డబ్బు కాదు, ఇలా మానసిక ధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా అల్లు అర్జున్కు ఉండే. అది చేయకుండా ఏదో మాట్లాడి ఆయన మాట్లాడిండు, చట్టంలో ఉన్నటువంటి లొసుకులన్నీ పెట్టుకొని మా లాయర్ పోవద్దన్నాడు అంటే అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఒక ఇంటెలెక్చువల్ ఉండేటువంటి వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి ఆ మాట మాట్లాడాల్సింది సమంజసం కాదు. వాళ్ళ అడ్వకేట్ ఎవరు ఆయనకే తెలియాలి. అంటే ఈయన అప్పుడేమన్నా ఇది జరిగింది, ఈయన కావాలని చేసిన కాదు కదా, క్రిమినల్ కేసు కాదు కదా, ఈయన మీద హత్యారోపణ లేదు కదా, ఈయన ఉండడం ఏందో ఆయనకి అర్థం కావాలి. ఖచ్చితంగా పోవచ్చు, ఆ కుటుంబాన్ని పరామర్శించవచ్చు, ఆ కుటుంబానికి మానసిక ధైర్యం ఇవ్వచ్చు, ఆర్థిక సహాయం కూడా చేయొచ్చు. 1000 కోట్లు అంటున్నాడు సినిమా, 1000 కోట్లు వచ్చినప్పుడు ఈ కుటుంబానికి 5 కోట్లు ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అంగీకరిస్తా. ఎందుకంటే ఆ సినిమాకు 100 కోట్లు దాటుతున్న నేపథ్యంలో ఎన్ని కోట్లు ఇచ్చినా తప్పలేదు. ఎందుకంటే ప్రాణం కన్నా డబ్బులు ఎక్కువ అనేది కాదు. ఇప్పటికీ 25 కోట్లు ప్రకటించినప్పటికీ 25 లక్షలు ప్రకటించినప్పటికీ ఆల్రెడీ 10 లక్షలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఒక పాయింట్ ఏంటంటే మేజర్గా 2 పాయింట్లు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే
మొదటగా నిన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ ఒక ఎర్రచందనం స్మగ్లర్కి సంబంధించినటువంటి మూవీకి ఇచ్చినటువంటి సెన్సార్ ఏ విధంగా చూసిచ్చింది అని చెప్పేసి ఒక మాట వరంగల్ పర్యటనలో సీతక్క మాట్లాడడం జరిగింది. నిజంగా గతంలో అటు జై భీమ్ లాంటి సినిమాలకు కావచ్చు, కేరళ ఫైల్స్కు మరి ఏ విధంగా ఈరోజు సెన్సార్ ఇష్యూ రావడం జరిగిందో రాష్ట్రంగా దేశమంతా కూడా అటు జై భీమ్ కావచ్చు లేదంటే కేరళ ఫైల్స్కు పెద్ద చర్చ జరిగింది. ఆ సీన్ రీక్రియేట్ చేస్తూ ఉన్నారు ఈరోజు కావాలని అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే సినిమా జీవితానికి రియల్ లైఫ్ కి చాలా తేడా. చాలా మంది ఇప్పుడు మాట్లాడారు, మొన్న అలా కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడారు, ఎవరెవరో మాట్లాడుతున్నారు. సినిమా ఇది, సినిమాని నిజ జీవితంలో పోల్చాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సినిమాని ఎప్పుడు నువ్వు ఫైనలైజ్ చేస్తావు? ఆ సినిమా చివరి దశకు వచ్చిన తర్వాత లేదా 1, 2, 3 వచ్చిన తర్వాత లాస్ట్ అల్టిమేట్ మెసేజ్ ఏందో చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇది మధ్యలో ఉన్నటువంటి సినిమా. మనం ఏ సినిమా చూస్తే 3 గంటల సినిమా ఇంటర్వెల్ వరకు ఒకటి ఉంటుంది, సినిమా ఎండింగ్ వచ్చే వరకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ పోతుంది. ఈ సినిమా చివరి దశ ఏందో మనకు తెలియనప్పుడు ఏం చేయగలుగుతాం? ఇలా ఈ సినిమాని పక్కన పెడతాం. ఎప్పుడో KGF అని ఉంటే ఏముంది KGF లా? తల్లి గురించి ఒక మాట తప్పనుకోవట్లేదు. తల్లి చెప్పినందుకు కోట్లాది గనులు భూముల్ని బంగారాన్ని అంతా తొవ్వి తీసుకు అంటే ఏందన్నట్ట సినిమా మెసేజ్ ఏముంది? ఇక్కడ అది కాదు కదా విషయం. సినిమా జీవితం వేరు, సినిమా వేరు, నిజ జీవితాలు వేరు. అయితే సినిమా అనేది కాదు వినోదాత్మకంగా చూడాల్సినటువంటి అంశమే. నిజంగా కూడా సినిమాలో చూసి అయినటువంటి దాఖలాలు తక్కువ కదా. ఇలా నిజంగా ఎర్రచందనం చూపించి అంతా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలన్నట్టు ఎవరు అనరు కదా. సాధ్యమైనటువంటి అంశం కాదు కదా. సినిమాకి నిజ జీవితానికి చాలా తేడా ఉంది. ఇలా ప్రభుత్వం ఉంది, ఆర్డర్ ఉంది, రక్షణ వ్యవస్థ ఉంది, అక్కడ జరుగుతూ ఉంటుందా? సినిమాల్లో ఒక మనిషి గాలి ఎగురుతున్నాం, నిజ జీవితం ఎగరగలుగుతారా? కాదు కదా. ఒక హీరో 50 మంది కొట్టగలుగుతాడు, నిజ జీవితంగా జరుగుతుందా? అంటే నిజ జీవితానికి సినిమా జీవితానికి చాలా తేడా ఉంది. దాన్ని మంత్రి స్థాయి నుండి వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు మళ్ళీ ఇంకోటి సెన్సార్ బోర్డు ఎవరికి చేతులు ఉంటుంది, వీళ్ళ చేతనే ఉంటుంది కదా. ప్రభుత్వమే ఉంది కదా, దానికి ప్రత్యేకంగా ఏం లేదు కదా. సెన్సార్ బోర్డు ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది కదా. సినిమా జీవితానికి ఆమోదం ఇవ్వాలి కదా. అంటే A1 గ్రేడ్ ఇవ్వడానికి కేంద్రం ఆమోదం ఉండాలి ఖచ్చితంగా. కేంద్రం ఆమోదం ఇస్తుందంటే కేంద్రం పర్మిషన్తోనే ఈ రోజు A1 గ్రేడ్ ఇస్తా ఉన్నారు కదా మూవీస్ కి. ఒక ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబంధించిన మూవీకి A1 గ్రేడ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి కేంద్రానికి అనే పాయింట్ ఆఫ్ వ్యూ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. స్వామి ఇప్పుడు కాదు, 50 సంవత్సరాల క్రితమే ఒక పేరు మోసినటువంటి దొంగకు సంబంధించినటువంటి సినిమాలు చాలా వచ్చినాయి. ఎవరు మీరు ఊహించరు. నందమూరి తారక రామారావు తీసిన సినిమాలు కూడా ఉన్నాయి కొన్ని. ఇలా సూపర్ స్టార్ కృష్ణ తీసిన సినిమాలు ఉన్నాయి. బందిపోట్ల హీరోలు చేసిర్రు. అది కాదు కదా. నేను ఏమంటా ఉన్నా, ప్రజల్లో సినిమా జీవితం వేరు, నిజ జీవితం వేరు. నిజ జీవితంలో జరిగితే ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా అంత తప్పరు కదా. ఎందుకు ఎంతో మంది పెద్ద పెద్ద హీరోలు కూడా నిజ జీవితంలో తప్పు చేస్తే శిక్షార్హులై జైలు పోయిన దాఖలాలు ఉన్నాయి కదా. మొన్న తమిళ కన్నడకు సంబంధించినటువంటి ఒక స్టార్ వాళ్ళ అభిమాని చెప్తే జైలు పోయి ఉంటాడా? ఇప్పుడు జైల్లో పడ్డాడు కదా అభిమాని మీద దాడి చేసినప్పుడు. నిజ జీవితానికి సినిమా జీవితానికి చాలా తేడా ఉంది. ఇది నటన లెక్కనే చూడాలి. ఇక వీళ్ళు ఎందుకు పర్మిషన్ ఇచ్చిండో, ఆయన స్మగ్లర్ సినిమా ఉంది అంటే అంటే చివరి మెసేజ్ ఏముందో మనం చూడాల్సిన అవసరం ఉంది కదా. దాంట్లో ఏం జరుగుతుంది, ఏం సంగతి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నేను ఏమంటున్నా అంటే నేనేం చిరంజీవికి సంబంధించిన అభిమానం కాదు, పవన్ కళ్యాణ్ అభిమానం కాదు, ఎవరు అభిమానం కాదు. నా జీవితంలో నేనే హీరో, నా పిల్లలకు నేనే హీరో, సమాజంలో నేను హీరోగా బతకాలని అనుకుంటే వ్యక్తిని. కాబట్టి నేను ఎక్కడ ఏం లేదు, సినిమా లెక్కనే చూస్తా, వినోదం లెక్కలే తప్ప ఇంకోటి ఎక్కడ అంశం లేదు కదా, అవసరం లేదు కదా. మన తల్లిదండ్రులు మన జీవితంలో హీరో. సరే అది సినిమా అంతే, సినిమా వరకే చూడాలి తప్ప దాన్ని అంతా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళు మాట్లాడుతున్నారు. సినిమాలలో చాలా మంది పోలీసులని తీవ్రవాదులుగా చూపించారు, దొంగలకు బంటుగా చూపించారు, లేదా దొంగలకు సహకరించినట్టు పోలీసులు చూపించారు. మనం ఆ పోలీసులు అట్లనే భావిస్తామా? ఇప్పుడు ముఖ్యమంత్రుల్ని దేశద్రోహులుగా చిత్రీకరించి చూపించారు. మంత్రులే పెద్ద కోట్ల రూపాయల కుంభకోణాలు చూశారు, ముఖ్యమంత్రులే చేశారని చూపించారు. అని మన ముఖ్యమంత్రి తప్పు పడుతున్నాడు. అరే ఆ సినిమాలో ముఖ్యమంత్రి దొంగ అని కాబట్టి ఆ ముఖ్యమంత్రి ఇట్లా తప్పుదోవలు ఎక్కిందని చెప్పి అట్లా మనం అవసరం లేదు కదా. సినిమా జీవితానికి నిజ జీవితానికి చాలా తేడా ఉంది. నిజ జీవితం వేరు, సినిమా జీవితం వేరు. దాన్ని అర్థం చేసుకోకుండా మంత్రి స్థాయి నేను ఏమంటా ఉన్నా, ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఒకటి ఎందుకు వాళ్ళ సొంత పియ్యాలి. ఇలా అల్లు అర్జున్ మీద మాట్లాడితే వాళ్ళ ప్రత్యేక గుర్తింపు వస్తాయనేటువంటి తాపత్రయం తప్ప నిజంగా మాట్లాడమనండి. నిజంగా మాట్లాడినప్పుడు ఏమొస్తుంది? నిజంగా అవసరం లేదు కదా. నేను ఏమంటున్నా, ముఖ్యమంత్రి స్థాయి చిన్న వ్యక్తి ఏం కాదు కదా మాట్లాడడం. ఆయనకు అవసరం ఈ విషయాలు. ఇక రాష్ట్రంలో ఏం సమస్యలే లేవు, సమస్యలు లేనట్టు అసెంబ్లీలో టాప్ మాట్లాడే అవసరం ఉందా? ఇది మొన్న అనేక విషయాలు మాట్లాడిసింది పోయి 6 గ్యారెంటీల అంశం పక్కన పెడతారు, 13 హామీలు పక్కన పెడతారు, మూసీకి సంబంధించిన అంశం పక్కన పెడతారు, అన్ని యూటర్న్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు.
అరే ప్రతిసారి ఏదో ఒక రాష్ట్రాంతం చేసేటువంటి ప్రయత్నమే చేస్తుంది ప్రభుత్వం. అంటే కొంత వాదన కూడా జరుగుతోంది ప్రేమ్ గాంధీ గారు. ఒక పాయింట్ ఏంటి అని అంటే, ఒక వాదన కూడా జనాల్లో కొనసాగుతా ఉంది ఈ రోజు పార్టీస్లలో, అంటే లైక్ మీ బీజేపీ కాదు ఇతర పార్టీలలో కూడా, చిన్న చిన్న పార్టీస్లలో కావచ్చు లేదా నేషనల్ పార్టీస్లలో కూడా ఒక వాదన కొనసాగుతున్నటువంటి అంశం ఏంటి అని అంటే, ఈరోజు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ ప్రజల్లో అడుగుతారో, ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ చర్చించాల్సి వస్తుందో, ఏడ అసెంబ్లీలో చర్చించాల్సి వస్తుందో, ఈరోజు 6 గ్యారెంటీల నేపథ్యంలో ఇచ్చినటువంటి గ్యారెంటీలని కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ కావాలి, ఒకసారి మనం గతంతో కంపేర్ చేసుకుంటూ వస్తే ఒక్కొక్క